Welcome to ASE. Today we are discussing SSC GD Constable Grand Test number 63 regarding elementary mathematics. Now, 51. If the mean of A plus 3, A plus 6, A plus 10, A plus 12 is 10, then what is the A? Because how many terms? 5 terms. 1, 2, 3, 4, 5. But the mean and average and the sum of terms by number of terms. Sum 1, 2, 3, 4, 5. 5A plus 3 plus 6, 9 plus 9, 18 plus 12, 30. By 5, అది వెళ్తే into 5 tens are 50. So 50 minus 30, 20. 5a equals to 20. Then a equals to 4. 5 లో exact గా 4 times. So a value 4, nothing but option D. Option D is the answer. Next, find the value of here 0.72 into 0.26 plus 0.18 into 0.52 divided by 0.13 into 0.9. If you observe carefully, మనం ఇంటూ చేయొచ్చు, కొంచెం లాజికల్గా నువ్వు ఆలోచిస్తే ఇక్కడ 0.13 ఇంటూ 0.9 అన్నాడా, ఒకసారి అబ్జర్వ్ చేయు. ఇక్కడ ఇట్ ఈస్ 9 టేబుల్ వచ్చేస్తుంది కదా, అంటే 0.9లో వస్తున్నట్టు కదా. 0.9లో ఇట్ ఈస్ 0.9 ఇక 0.9 ఇంటూ 0.8 కదా, ఇంటూ ఇది 13 టేబుల్ వస్తుందా అంటే 0.13 ఇంటూ 2. కెన్ యూ రైట్ ఆర్ నాట్? ఓకేనా, అక్కడ వేటితో డివైడ్ తో వాటి మల్టిపుల్ గా వస్తున్నాయి, అబ్జర్వ్ చేయమా. నెక్స్ట్ వన్ కూడా చూడు, దిస్ వన్ 0.9 ఇంటూ 0.2 ఇంటూ దిస్ వన్ 0.13 ఇంటూ 4, 0.13 into 4 divided by 0.13 into 0.9. అబ్జర్వ్ చేసే 0.9 0.13 ఇక్కడ ఉంది, 0.9 0.13 ఇక్కడ ఉంది. అంటే ఆ టర్మ్ ఏమవుతుంది, కామన్ వచ్చేస్తుంది. కామన్ వస్తే ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఇంకా జస్ట్ నీ మిగిలింది ఏంటమ్మా, ఇక్కడ మిగిలింది 2 ఇంటూ 0.8 అంటే 1.6. ఇక్కడ మిగిలింది 2.2 ఇంటూ 4 అంటే 0.8. 1.6 plus 0.8 nothing but 2.4. 2.4 option B. Option B is the answer. So దేంతో డివైడ్ చేస్తున్నామో ఆ టర్మ్ కామన్ వచ్చే విధంగా ఇచ్చున్నారమ్మా. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 6-digit నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 7? 7 తో డివైడ్ అయ్యే ఆప్షన్ ఏంటి అన్నాడు. సో ఆప్షన్స్ అన్ని చాలా క్లోజ్ గా ఒకటి చేసి నీకు ఐడియా వచ్చేస్తుంది, ఎందుకంటే అన్నిట్లో లాస్ట్ డిజిటే చేంజ్ అవుతుంది. 1 చేసి నీకు ఐడియా వస్తుందా. చూడు, 7 1 7 3 కదా 30, 7 4 28, 2 20, 7 2 14, 6 60, 7 8 56, 56 మా అంటే 4 ఉంది, 45. 4 ఉంటుంది అంటే పక్కన కన్ఫర్మ్ ఏమి ఉండాలి, 2 ఉండాలి. 7 6 42 వస్తుంది. సో పక్కన కన్ఫర్మ్ 2 ఉండాలంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే 45 వస్తుంది, ఇక్కడైతే 43 వస్తుంది, అక్కడ 42 వచ్చేస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. పి అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ వీటి హెచ్సిఎఫ్. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఫార్ములా ఏంటి, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ 3 9, హెచ్సిఎఫ్ 3 by 4 16, LCM 16, ఇది P వాల్యూ. Q అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే LCM. సో Q అంటే LCM 16 4 LCM 16, 5 25 HCF 5. P వాల్యూ Q వాల్యూ, బట్ క్వశ్చన్ ఆస్కింగ్ P ప్లస్ Q అంటే వీటి సమ్. క్వశ్చన్ ఆస్కింగ్ 3 by 16 ప్లస్ 16 by 5. డినామినేటర్లో 80 వస్తుంది, 80తో ఒక్కటే ఆప్షన్ ఉంది, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా లేవు అక్కడ. ఆబ్వియస్ గా ఆప్షన్ డి, ఇంకా క్లియర్ గా అవసరం ఏం లేదమ్మా. ఆప్షన్ డి ఇస్ ఆన్సర్. ఒకళ్ళు చేద్దాం అనుకున్నా క్రాస్ చేయాలి. 15 ప్లస్ 16, సారీ 15 ప్లస్ 256, 256 ప్లస్ 15 మా 271. డినామినేటర్ 80 కాబట్టి సింగిల్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ 55. A shopkeeper marked the item 4500 which is 25% higher than the cost price and sold them 10% discount. What is the profit percent made by the shopkeeper? Shopkeeper. So MRP endama 4500 which is 25% higher than the cost price. CP కన్నా 25% high ఇచ్చాడు, హై ప్రింట్ చేశాడు. అండ్ సోల్డ్ దెమ్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ వాజ్ ద ప్రాఫిట్ పర్సెంట్, ఈ ట్రాన్సాక్షన్ లో వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అన్నాడు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినమా,
ఈ 4500 ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ అంత అవసరం ఏం లేదు. ఫస్ట్ ఎబో ప్రింట్ చేశాడు, తర్వాత డిస్కౌంట్ ఇచ్చాడు అంటే సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా యూస్ చేయొచ్చు డైరెక్ట్ గా. బట్ సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. ఇది ఎబో కాబట్టి పాజిటివ్, డిస్కౌంట్ నెగటివ్. సో 25 మైనస్ 10, 25 minus 10 plus into minus minus 25 into 10 by 100. 25 and 10 by 100. So 25 minus 10, 15. 0, 0 cancel. 25 by 10 and 2.5. 15 minus 2.5 nothing but 12.5. 12.5 and option B. Option B. That is successive percentage. That is, so we can use successive percentage formula. Next, 56. Pipe A can fill a tank in 6 hours. Pipe B can empty it in 13 hours. If we open both the pipes simultaneously and at a time. Okay, then how much time will that get completely filled? So first one 6 hours to fill this, next one 13 hours to empty. 6 13 ma, but the product what LCM అవుతుంది. LCM 78. 6 లో 13 times, 13 లో 6 times. అంటే 13 యూనిట్స్ ఫిల్ అవుతాయి, 6 యూనిట్స్ ఎంటీ అవుతాయి. అంటే మిగిలిన ఎంత మా 7 యూనిట్స్. 78 by 7. ఆప్షన్స్ నార్మల్ గానే ఉన్నాయి కదా. 78 by 7 అంటే ఆప్షన్ ఏ. ఒకవేళ మిక్స్డ్ ఉంటే 7 11 వచ్చేది, 11 1 by 7. ఆప్షన్స్ నార్మల్ కాబట్టి 78 by 7 is the answer. Next, if 12 boys or 15 girls can do a work in 48 days, in what time 24 boys and 6 girls? ఫస్ట్ సెంటెన్స్ ఆర్ ఉండి సెకండ్ సెంటెన్స్ అండ్ ఉన్నప్పుడు షార్ట్ కట్ బా సింపుల్. ఫస్ట్ డేస్ రాయాలి. డేస్ హౌ మెనీ డేస్? 48 బై రివర్స్ 24 by 12 ఇలా రివర్స్ 24 by 12 ప్లస్ 6 by 15. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేస్, తర్వాత రివర్స్. ఫస్ట్ సెంటెన్స్ ఆర్ సెకండ్ సెంటెన్స్ అండ్ ఉన్నప్పుడు షార్ట్ కట్ అప్రోచ్. నా క్యాన్సిల్. 12 లో 2 times, 3 2s, 3 5s అంటే 48 by 2 plus 2 by 5 అంటే 5 2s are 10 plus 2 12 by 5. 12 by 5 అంటే 12 లో 4 times, 4 5s are 20. 20 nothing but option D. Option D 20 days. Option D 20 days is the answer. Next, 58. The average of 36 numbers is 50. 36 numbers is 50. It was found later the number 37 was misread as 73. What is the correct? So misread as 73 ma. Actually 37 రావాల్సిన చోట 73 వచ్చింది మా. అంటే ఎంత ఎక్స్ట్రా వచ్చింది మా డిఫరెన్స్? డిఫరెన్స్ అంటే 40 అనుకుంటే 33, 36 పొరపాటుగా 36 ఎక్కువ వచ్చేసింది. అంటే 36 వర్త్ మైనస్ అయిపోవాలి. బిగినింగ్ యావరేజ్ ఎంత? 50 మైనస్ 36 వర్త్ మైనస్ అవ్వాలి బై నెంబర్స్ కూడా 36 అంటే 1. 50 minus 1 how much? 49. Correct average 49, nothing but option D. Option D is answer. Question number 59. Kunal invested 7,600 rupees at simple interest for 3 years 6 months. What is the interest rate if he received interest for 3059? 7,600 డిపాజిట్ చేసి 3059 ఇంట్రెస్ట్ వచ్చింది. ఎన్ని ఇయర్స్ కి? 3.5 years కి వచ్చింది. అంటే ఆర్ వాల్యూ ఎంత? సో ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు మా. కాకపోతే ఆప్షన్స్ అన్ని కూడా కాస్త డిఫరెంట్ నెంబర్స్ వస్తుంది. జనరల్గా 10 5 2 అలా ఏం లేదు మా, పాయింట్లలో ఉన్నాయి. సో బెటర్ వీఆర్ మూవింగ్ త్రూ లైక్ ఫార్ములా వే మా. ఫార్ములా వే బేసికల్ గా ఐ ఫార్ములా పిటిఆర్ బై 100 మా. సో ఐ 3059 ఈక్వల్ టు పి 7600 into time 3.5 అంటే 7/2 or we don't know by 100. 00 gets cancelled. 2 ones 238. 38 చూసి స్ట్రైక్ అవ్వాలి 19 టేబుల్లో. 19 లో 2 times, 19 ones are 19, 19 ones are 19 అంటే 11, 115. 19 6 are 114, 1 19 ones, 7 ones, 7 2s are 14, 21, 7 3s 23/2. Half of 23 అంటే 11.5. Option D మా 11.5 is answer. 11.5. Next, 60 to 62. The table given below shows the number of books sold by 6 different stores in 2 different purses ma. So 6 different stores ma. What is the average number of books sold by Q ma? Q యొక్క average ఎంత ma? So Q ma 9 plus 2 11, 17, 19, 23, 28, 2 9, 12, 18, 24, 32, 34. 348 by 6 కదా. అంటే 6 5 30, 6 8. Option B.
Option B ma 58. Next, what is the difference between the average number of books sold by CDE combined and the total number of books sold by B? CDE average ma. See the difference between the average number of books sold by CDE ma ante E overall 62 plus 8 ma it is 80, 98 it is ma 95 with average ma 90 90 180 plus 80 268 273 268 273 by 3 అంటే 91 ఇక్కడ and the total number of books sold by B 80 plus 20 100 108 difference 9 plus 8 17 17 nothing but option C 62 what is the ratio of the total number of books purchased by P from ABCD to the number of books sold by F P from ABCD ma P from ABCD ikkada varake total ma ikkada varake now 24 plus 16 40 58 60 90 is to sold by F sold ma this is together 70 plus 50 120 129 135 క్లియర్ గా 15 టేబుల్ వచ్చేసి కదమ్మా 15 లో 6 15 9 3 2s 3 3s what is the ratio 2:3 option B 2:3 ratio next the average score of 12 students is 56 later it was noticed that score of 2 students were wrongly entered as 67 and 84 instead of 13 and 54 అంటే ఒరిజినల్ గా రావాల్సింది 50 plus 60 67 రావాలి బట్ పొరపాటుగా ఎంత తీసుకున్నారు 80 plus 60 140 151 తీసుకున్నారు రాంగ్ అంటే 67 తీసుకోవాల్సిన చోట పొరపాటుగా 151 తీసుకున్నారు అంటే హౌ మచ్ టేకెన్ ఎక్స్ట్రా ఎంత ఎక్స్ట్రా తీసుకున్నారు చూడమ్మా ఇది 70 అనుకుంటే 70 150 డిఫరెంట్ 81 plus 3 84 పొరపాటుగా 84 ఎక్కువ తీసుకున్నారు సో 84 వర్త్ మైనస్ అయిపోవాలి మైనస్ by how many terms students 12 beginning average entama 56 12 7s 56 minus 7 nothing but 49 option A ma option A is the answer next what is the value of so basic ma 1.2 into 3 అంటే 3.6 plus 18 అంటే 21.6 by 0.0006 0.006 పెద్దగా అబ్జర్వేషన్ కూడా 6 అది 6 క్యూబ్ అంటే 6 లో 6 క్యూబ్ అంటే ఒక 6 పోతే 36 మిగులుతుంది అంటే కన్ఫర్మ్ గా ఆన్సర్ 36 తో ఉంటుంది 36 తో సింగిల్ ఆప్షన్ బి ఇంకా నువ్వు డెసిమల్స్ గురించి కూడా పెద్దగా ఆలోచించిన అవసరం లేదు బా ఇది 6 అది 6 క్యూబ్ 65 Karan marks up a table by 33.33% and sells it at a discount of 16.67%. What is the selling price of table if the cost price is 5040? Cost price 5040. First 33.33 అంటే 1/3 above print చేశాడు 1/3 అంటే దీంట్లో 1/3 యాడ్ అవ్వాలి అంటే 3 1s 3 20 మా 3 6 18 2 24 3 8s 24 0 1680 extra అంటే 5000 6600 6720 ఇది ప్రింట్ ఆఫ్టర్ ప్రింటింగ్ హౌ మచ్ డిస్కౌంట్ గివెన్ మా 16.66 అంటే నథింగ్ బట్ 16 దీంట్లో 1/6 డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 6 లో 6 1s 6 1s 6 2s 1120 డిస్కౌంట్ మా మైనస్ చేస్తే లాస్ట్ ఎండింగ్ కన్ఫర్మ్ 00 ఎందుకంటే 20 minus 20 67 minus 11 మా 56 5600 ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ డి అలా చేసేయచ్చమ్మా లేదు ఫస్ట్ 1/3 అబోవ్ ప్రింట్ చేస్తున్నాడు అంటే 1 plus 1/3 1 plus 1/3 నథింగ్ బట్ 4/3 అవుతుంది 4/3 నెక్స్ట్ 1/6 డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 1 minus 1/6 మా 5/6 into what is the initial value of 5040 we can follow in this method also here 6 3s are 18
18 2s are 36. 36 అంటే 14 144 18 8s 20 ఇన్ 20 మా 20 అంటే ఇక్కడ ఒక జీరో అక్కడ ఒక జీరో డబల్ జీరో ఉంటుంది 28 2s are 56 5600 ఇలా అయినా ప్రొసీడ్ లైక్ ఫ్రాక్షన్ వేలో వెళ్ళిపోవచ్చు లేదా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ 66 out of 5 numbers the average of first 4 is 31 and half, last 4 is 48. అలా అయితే the first number is 15, what is the last number? Let us assume a b c d అనుకుంటే 5 e. The average of first 4 31 and half అంటే a plus b plus c plus d value 4 into 31 and half 120 plus 6 ma 126. Last 4 nothing but b plus c plus d plus e. Average 48 ante 4 4s are 160 plus 32 ma nothing but 192. And one more ma a is 15. What is the last? A ఇచ్చాడు 15. అబ్జర్వ్ చేస్తే రెండింటిలో కూడా కామన్ బీసీ ఉన్నాయి అంటే నువ్వు ఇలా సబ్ట్రాక్షన్ చేసుకుంటే బీసీ ఎగిరిపోతుంది ఓకేనా బీసీ అండ్ డి కూడా పోతుంది మూడిట్లో మూడు కామన్ సో ఏ అండ్ ఈ డిఫరెన్స్ మా అంటే ఈ మైనస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 130 అనుకుంటే 62 ప్లస్ 4 మా 66 ఈ మైనస్ ఏ వన్ మోర్ ఏ వాల్యూ గివెన్ వాట్ ఏ వాల్యూ 15 సో ఇట్ ఈస్ 15 అటు వెళ్తే ప్లస్ అవుతుంది 66 76 81 నథింగ్ బట్ ఆప్షన్ డి 81 is the answer రెండింటిలో కూడా బీసీడీ కామన్ వాల్యూస్ నౌ 67. What is the difference between the simple interest and compound interest on 36,000 at 12.5% for 2 years? So, simple compound ma term 2 years ఉన్నప్పుడు shortcut formula PR square by 100 square. P 36,000 into R square అంటే 12.5 into 12.5 by 100 square అంటే 100 into 100. 100 into 100 ఓకేనా డిఫరెన్స్ షార్ట్ కట్ ఫార్ములా PR స్క్వేర్ బై 100 స్క్వేర్ సో ఇక్కడ మా 00 ఇలా క్యాన్సిల్ చేసేయచ్చు కాదు ఇప్పుడు 12.5 మల్టిప్లై చేయాలి అప్పుడు ఇబ్బంది అవుతుంది సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/8 కదమ్మా ఇది కూడా 1/8 నౌ 8 ones 8 4s are 32 అంటే 48 5s 4500 8 ones 8 5s are 40 5 తో బిగిన్ అవుతుంది టూ ఆప్షన్స్ ఉన్నాయి 5 తో 8 5s are 40 50 అంటే 8 6s are 48 5 6 తో బిగిన్ అయ్యే విధంగా ఓన్లీ ఆప్షన్ డి ఎండ్ వరకు అవసరం లేదమ్మా 5 తో బిగిన్ అయ్యే విధంగా 2 ఉన్నాయి కూడా ఇంకొక స్టెప్ చేసాం ఒకటి సింగిల్ ఆప్షన్ ఉంటే అక్కడతో స్టాప్ చేసేయచ్చు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ 68 A shopkeeper bought a TV 15% discount on its original price. He sold it at a profit of 30%. What percentage profit did he make on his original price ma? ఇప్పుడు let original price మా మీరు హాన్ అనుకుంటే దానిలో 15% డిస్కౌంట్ తెచ్చుకున్నాడు అతను అంటే ఎంత తెచ్చుకున్నాడు 85 తీసుకొచ్చినట్టు అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 30% ప్రాఫిట్ తో సేల్ చేశాడు అంటే దీంట్లో 30% ప్రాఫిట్ మా దీంట్లో 30% ప్రాఫిట్ అనమాట 10% 8.5 30% 8.5 3 times 25.5 అంటే 100 110.5 కి సేల్ చేశారు క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ డిడ్ హీ మేక్ ఆన్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్ పైన ఎంత వచ్చాడు ఒరిజినల్ 100 ఇక్కడ 110.5 సో ఒరిజినల్ పైన హౌ మచ్ పర్సెంట్ ప్రాఫిట్ మా 10.5 నథింగ్ బట్ ఆప్షన్ డి Option D 10.5 is the answer. Next 69. A man can row a boat at 6 km/h in still water. The speed of the river which is traveling at 3. Clear ga undi boat speed 6, river speed 3. Boat speed 6, river speed 3. How much time does he need to travel upstream 15 and back half distance? Back half. వెళ్ళేప్పుడు upstream వెళ్ళాలి 15. అడిగింది టైం అన్నమాట టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ 15 డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ లో కూడా రెండు మైనస్ అవుతాయి 6 - 3 ప్లస్ వచ్చి ఇప్పుడు ఎంటైర్ హాఫే రావాలి అంటే 7.5 రావాలి 7.5 మరి వచ్చి ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ కదమ్మా డౌన్ స్ట్రీమ్ లో రెండు యాడ్ అవుతాయి 6 + 3 9 6 + 3
డెసిమల్ తీసేస్తే 0 వస్తుంది. హియర్ 15 6 15 5 ఇంటూ 2 ఇంటూ 2 చేసేస్తే డినామినేటర్ సేమ్ 6 6 అప్పుడు 30 ప్లస్ 5 మా 35/6 35/6 అవర్స్. ఆప్షన్స్ అన్ని మినిట్స్ లో ఉన్నాయి కదా, ఇంకొక స్టెప్ ఇంటూ 60 ఇంటూ 60 6 లో 10 టైమ్స్ 35 10 350. ఆప్షన్ డి 350 మినిట్స్. అవర్స్ లో ఉంటే అక్కడతో స్టాప్ చేయొచ్చు, ఆప్షన్స్ మినిట్స్ కాబట్టి వీఆర్ డూయింగ్ ఇంటూ 60. నెక్స్ట్ 70. In an exam 40% students failed in English, 30% students failed in physics. It is also noticed that 15% of students failed in both. ఇంగ్లీష్ ఇచ్చున్నారు, నెక్స్ట్ మా ఫిజిక్స్ ఇచ్చారు, బోత్ ఇచ్చారు. లైక్ వెన్ డయాగ్రామ్స్, ఇంగ్లీష్ ఫిజిక్స్ ఆల్వేస్ ఎప్పుడు బోత్ ఫిల్ చేయాలి. బోత్ హౌ మచ్ పర్సెంట్ ఫెయిల్ 15, అది ఇక్కడ వస్తుందమ్మా 15%. ఇంగ్లీష్ లో 40, ఈ సర్కిల్లో 40 రావాలి, బట్ ఆల్రెడీ 15 కవర్ అయిపోయింది కదా, బ్యాలెన్స్ 25. ఫిజిక్స్ మా 30%, ఈ సర్కిల్లో ఆల్రెడీ 15 కవర్ అయిపోయింది, బ్యాలెన్స్ 15. సో వీళ్ళంతా ఫెయిల్యూర్సే. అంటే ఓవరాల్ ఫెయిల్యూర్ ఎంత 25 ప్లస్ 15 40 ప్లస్ 15 55. అంటే ఓవరాల్ ఫెయిల్ పర్సెంటేజ్ 55%. అంటే పాస్ పర్సెంటేజ్ బ్యాలెన్సే కదా, 45% పాస్ అవుతారు. క్వశ్చన్ ఏమడిగారమ్మా, అదే కదా, what was the passing percentage? How much? 45. 45 nothing but option A. Option A is answer. Option A. Next, the ratio between the speeds of two buses. Speeds of two buses 7:8. The second bus runs 1600 in 4 hours. అంటే 4 ones 4 4s 0 0. అంటే దాని స్పీడ్ ఎంతమ్మా 400. అంటే ఈ 8 parts ఈక్వల్ టు 400. క్వశ్చన్ ఆస్కింగ్ స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ బస్, 7 parts ఏమవుతుంది, 8 లో 5 టైమ్స్ అంటే 50. సో 7 into 50 350. 350 నథింగ్ బట్ ఆప్షన్ సి. ఆప్షన్ సి 350 is the answer. 350. నెక్స్ట్, Vani deposited 3000 rupees in a certain scheme at a 2% rate of interest compounding annually. Find the approximate amount of Vani received after 2 years. సో 2 years అమౌంట్ ఎంత వస్తుంది, జస్ట్ మా ఇంట్రెస్ట్ కనుక్కొని యాడ్ చేస్తే సరిపోతుంది. సో అప్రాక్సిమేట్ కాబట్టి క్లియర్ గా అవసరం లేదు. వాట్ ఇస్ ద 1%? 30 రూపీస్. 2% మా 60. సో 1% 30, 2% 60. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 60 రూపీస్, సెకండ్ ఇయర్ మా 60 ప్లస్ అగైన్ ఆన్ దీస్ 2%. 1% 0.6, 2% అంటే 1.2. 1.2 ఓవరాల్ గా వచ్చే ఇంట్రెస్ట్ మా 121 పాయింట్. అడిగింది అమౌంట్ 3000 యాడ్ అవుతుంది, 3000 ప్లస్ 121 మా 3121. ఆప్షన్ సి. ఆప్షన్ సి మా 3121. అలా చెప్పొచ్చు. లేదు ఇంకా ఫాస్ట్ గా చెప్పేసి వెళ్ళమంట, ఒకటి అప్రాక్సిమేట్ అన్నాడు, ఎగ్జాక్ట్ అనలేదు కాబట్టి అమౌంట్ అంటే కన్ఫర్మ్ 3000 ఎబోనే ఉంటుంది, ఇదైతే కాదు. ఈ మూడింట్లో ఆన్సర్ ఉంటుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ సేమ్, బట్ కాంపౌండ్ ఎవ్రీ ఇయర్ సేమ్ కాదు, బట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ కి 2%, సెకండ్ ఇయర్ 2% కన్నా కాస్ట్ ఎక్కువ, అంటే 2 + 2 4% కన్నా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దీనిలో 4% అంటే 120. 120 కన్నా కాస్ట్ ఎక్కువ ఉండాలమ్మా. సో అంటే 3120 కన్నా కాస్ట్ ఎక్కువ. ఒకటే ఆప్షన్ ఉంది, ఆ రెండు ఇంకా చాలా డిస్టెన్స్ లో ఉన్నాయి. సో ఆబ్వియస్ గా ఆప్షన్ సి అలా అయినా పెట్టేయచ్చు. నెక్స్ట్ 73. ద యావరేజ్ ఆఫ్ 53 రిజల్ట్స్ ఈస్ 55. If the average of first 38 results is 55 and the last 14 is 53, that 39th result 39. అంటే 53 రిజల్ట్స్ 55 యావరేజ్ ఉందమ్మా, వాటిలో ఇవి మైనస్ అయిపోవాలి. అలా మైనస్ చేసి ఒక వర్షన్ 53 రిజల్ట్స్ యావరేజ్ 55 మైనస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 38 రిజల్ట్స్ 55, 38 into 55 plus 14 results average 53. మైనస్ చేస్తే ఆన్సర్ వస్తుందా, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అప్రోచ్. ఇంకా నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 53కి 55 ఉందా, అండ్ ఫస్ట్ 38కి కూడా ఎంత ఉందమ్మా 55 ఉంది కదా. అంటే
యావరేజ్ ఆల్ నెంబర్స్ ఈక్వల్ ఉంటే యావరేజ్ కూడా ఈక్వల్ దట్ నెంబర్. అన్నింటి యావరేజ్ 55, 38 యావరేజ్ కూడా 55. అంటే ఆ 38 వల్ల గొడవే లేదమ్మా. దాని 38 వల్ల నో ప్రాబ్లం. ఇంకా మిగిలిన చూడమ్మా, మిగిలిన 14 కి యావరేజ్ ఎంత అని చెప్పాడు? 53 కదా. 55 ఉండాల్సిన చోట 53నే ఉంది. అంటే ఒక్కొక్కటి 2 తక్కువ ఉందమ్మా. ఒక్కొక్కటి 2 తక్కువ ఉందంటే ఆ 2 ఎవరికి యాడ్ అవుతుంది? బ్యాలెన్స్ నెంబర్కి యాడ్ అవుతుంది. అంటే 39th నంబర్ మా 39th నంబర్ 55 ప్లస్ ఒక్కోటి 2 తక్కువ అంటే 14 2s 28. 14 2s 28 అంటే 50 ప్లస్ 20 78 ప్లస్ 5 83. 83 ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఇలా చేయొచ్చమ్మా. ఇలా కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే కనుక సింపుల్ గా 83 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, the radius of the sphere is doubled, the percentage increase in surface area. Radius double అయితే surface area. So బిగినింగ్ యాక్చువల్ గా సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr². ఇది కాన్స్టెంట్, దాని వల్ల గొడవే లేదమ్మా. లెట్ రేడియస్ 1 అనుకుంటే అప్పుడు 1² 1. సో రేడియస్ డబల్ అంటే ఏందమ్మా? 2 అయినట్టు. రేడియస్ డబల్ అయితే r² ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే 1 కాస్త 4 అయింది అంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ వచ్చిందమ్మా? 3 టైమ్స్ ఎక్కువ వచ్చింది. అంటే 300% ఇంక్రీజ్ అయినట్టు. సో పర్సెంటేజ్ ఇంక్రీజ్ 300%. ఆప్షన్ డి 300% ఇంక్రీజ్. లేదు డబల్ అయ్యింది అంటే 100% ఇంక్రిమెంట్ వచ్చింది అని మీనింగ్. వీ కెన్ యూస్ సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా ఆల్సో. యాజ్ పర్ సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా 100 ప్లస్ 100 ప్లస్ 100 into 100 by 100 100 into 100 by 100. Anyway gets cancelled. 100 100 100 మా 300. ఇలా బై యూజింగ్ సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా చెప్పొచ్చు. లేదంటే రేడియస్ 1 అనుకోండి, 4π కాన్స్టెంట్, దానివల్ల గొడవే లేదు. r² 1² 1 2 అయినట్టు, డబల్ 2² 4. 1 నుంచి 4 అయిందంటే 3 ఎక్స్ట్రా, అంటే 300% ఎక్స్ట్రా వచ్చినట్టు. నౌ 75. If 177 is divided into 3 parts, in which ratio? Then the second part. So fractions ఉన్నాయమ్మా. 2 3 5 LCM 30. Everywhere multiply 30 ma. Everywhere multiply 30. So 2 లో 15 times, 3 10s are 10 2s are 20, 5 6s are 6 4s are 24, 6 4s 24. So సమ్ ఇచ్చేసి సెకండ్ అడిగారు. సెకండ్ వన్ 20 parts out of 20 plus 15 35 39 59. 59 into 1777. 15 exact గా 3 times. So 3 into 20 how much? 60. Option C 60. Right pa? Thank you.